హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపూడి. ఈరోజు అందరికీ ఉపయోగపడే మన రియల్ లైఫ్‌లో చాలా బాగా పనికొచ్చే అద్భుతమైన 15 రకాల వంటింటి కిచెన్ టిప్స్‌ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుందండి. ఈరోజు టిప్స్ మరి ఈ 15 రకాల టిప్స్ ఏంటో చూసేద్దామా మరి? ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే రూమ్లోకి అలాగే బాత్రూంలోకి రకరకాల రూమ్ ఫ్రెషనర్లు అవి ఇవి వాడుతూ ఉంటాం కదండి. అలాంటివి ఏవి అవసరం లేకుండా జస్ట్ ఒక్క నిమ్మకాయ ఉంటే చాలండి, మన ఇల్లు మొత్తం మంచి వాసనతో నిండిపోతుంది. ఫస్ట్ అయితే ఒక ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయని అయితే తీసుకొని కొద్దిగా చివర్లన కట్ చేయండి. తర్వాత ఇలా మధ్యలోకి ఇలా ప్లస్ సింబల్లో అయితే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత చూడండి, ఇలా 4 ఉప్పల మాదిరి అయిపోతుంది కదా. ఇది పూర్తి కింది వరకు కట్ చేయకుండా కొద్దిగా గ్యాప్ పెట్టేసేయండి. తర్వాత ఇలా కొద్దిగా చీల్చినట్టుగా అన్నామంటే ఇలా ఉప్పలు అతుక్కోకుండా అవుతాయి అన్నమాట. తర్వాత దీంట్లో కల్లుప్పు మన ఇంట్లో ఉంటుంది కదా, కల్లుప్పునైతే వేయండి. ఈ విధంగా కల్లుప్పును వేసేసామంటే ఇంకా ఇది మంచి వాసనతో ఉంటుందన్నమాట. బ్యాడ్ స్మెల్ మొత్తం తీసేస్తుంది. తర్వాత ఇది మంచి ఫ్రెషనర్ కోసము దీంట్లో కొద్దిగా కంఫర్ట్ అయితే వేసుకోవాలి. మన ఇంట్లో ఏ కంఫర్ట్ ఉంటే అది వేసేసుకోండి. కంఫర్ట్ వేసుకున్నామంటే ఇంకా మన ఇంట్లో రూమ్ ఫ్రెషనర్లు ఏవి అవసరం లేదు. వందలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా రూమ్ ఫ్రెషనర్లు అలాగే స్ప్రేలు అలాంటివి ఏమీ లేకుండా చూడండి, న్యాచురల్గా ఇంట్లోనే మనము ఉప్పు ఉంటుంది, నిమ్మకాయలు ఎలాగో ఉంటాయి, ఇంకా బట్టల కోసమని కంఫర్ట్ అయితే వాడుతూ ఉంటాం కదండి, అది ఉంటుంది. కాబట్టి ఇంకా మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈజీగా అయితే మన ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇది ఒక 4 రోజుల తర్వాత ఆ కంఫర్ట్ అంతా అయిపోయినప్పుడు మళ్ళీ కొద్దిగా కంఫర్ట్ అయితే వేయండి. ఇది బెడ్రూమ్లో కానీ బాత్రూంలో కానీ కిచెన్లో ఎక్కడ పెట్టుకున్నా మంచి స్మెల్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే సెకండ్ టిప్ చూద్దాం. సెకండ్ టిప్ ఏంటంటే చూడండి, మనం ఇలాంటి డబ్బాల్లో ఇలాంటి సోంపు కానీ అలాగే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకుంటూ ఉంటాం కదా, లేదంటే సీసాలనైనా ఏ దాంట్లోనైనా సరే పెట్టుకున్నప్పుడు అవి మనం ఎంత కడిగి పెట్టినా కూడా స్మెల్ అనేది పోవు అనమాట. అల్లం పేస్ట్ అయితే మరీ ఎక్కువ స్మెల్ వస్తుంది. అలాగే ఇలా సోంపుది ఏదైనా సరే స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఆ స్మెల్ను మొత్తం పోగొట్టేసేయాలి అని అంటే చిటికెలో పని అండి. ఎలా అంటే ఒక అగ్గిపుల్లని అయితే వెలిగించేసి ఇలా బాక్స్లో అయితే వేసేయండి. బాక్స్ అయినా గాజు సీసా అయినా స్టీల్ డబ్బా అయినా ఏదైనా సరే వేసేసేయండి. వేసేసిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టేసేయండి. ఇంకా తర్వాత మనం వెంటనే మూత తీసేసామనుకోండి, ఆ పొగ చూడండి మొత్తం పట్టుకుంటుంది. దీంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లాస్టిక్ డబ్బా మంచిది, క్వాలిటీ అయి ఉండాలన్నమాట. నార్మల్ది అయితే ఇది అగ్గిపుల్ల వేసినప్పుడు కరిగిపోతుంది. లేదంటే స్టీల్ డబ్బాలు గాజు సీసాలనైనా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇదైతే మంచి ప్లాస్టిక్ అనమాట, అందుకని ఏమీ కాదు. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా థర్డ్ టిప్ చూద్దామా. చూడండి, చాలామంది గ్యాస్ ట్రబుల్తో అలాగే మనకి ఏదైనా తిన్నప్పుడు తేంపులు అలా వస్తూ ఉంటాయి కదా, అలాగే చాలామందికి కడుపులో సరిగ్గా అరగక అలా ఉంటుంది. అలాగే పొట్ట ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇది అన్ని రకాలుగా ఉపయోగపడే టిప్ అండి. ఇలా అయితే చెయ్యండి, మనకి పొట్ట కూడా కరిగిపోతుందన్నమాట. ఫస్ట్ అయితే ఒక 2 వెల్లుల్లిపాయలను తీసుకొని పొట్టు తీయకుండా ఇలా చాకుకు గుచ్చి స్టవ్ పైన వేడి చేయండి. లోపల వేడి ఎక్కాలన్నమాట, పైన పొట్టు ఊడిపోయేటట్టుగా అవుతుంది. అప్పుడు చూడండి ఈ విధంగా అవుతుంది. ఇప్పుడైతే ఈ పైన ఉండే పొట్టునైతే తీసేసేయండి. ఇప్పుడు ఈ పొట్టును తీసేసి ఇంకా మనము బాగా కాలినాయి కాబట్టి అంటే లోపల వేడెక్కాయి కదా, భలే టేస్ట్ ఉంటాయన్నమాట ఇవి తినడానికి. ఇవి కనుక మనం తిన్నామనుకోండి మనకి వెయిట్ లాస్ అవుతారు, పొట్ట కరిగిపోతుంది, అలాగే గ్యాస్ ట్రబుల్ లేకుండా ఉంటుంది, మనం తిన్నది కూడా బాగా అరుగుతుంది. అలాగే మనకి ఏదైనా మనకి బీపీ ఎక్కువగా ఉన్నా కూడా ఇది తినడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. కానీ బీపీ తక్కువగా ఉండే వాళ్ళైతే అస్సలు తినొద్దు. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మన ఇంట్లో అలోవెరా ఉంటూ ఉంటాయి కదండి, అలోవెరా మొక్కలు ఒక కొమ్మనైతే తుంచేసుకోండి. తర్వాత దీన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పైన తొక్కునైతే తీసేసేయండి. అదేనండి పైన స్కిన్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసేయండి. ఇలా మనకి 1, 2 అనే దాన్ని బట్టి మన ఇష్టం అండి. ఇలా పైన చెక్కు తీసేస్తే సరిపోతుందన్నమాట. ఇలా తీసేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఓన్లీ గుజ్జు మాత్రమే ఉంది కదా, ఇలా ఒక సైడ్ తీసేసుకొని ఇప్పుడు దీనిపైన మన ఇంట్లో పంచదార ఉంటుంది కదండి, పంచదారని అయితే వేయండి. అలాగే కొద్దిగా
పసుపు, పంచదార రెండింటిని వేసేసి ఇది ఎందుకు వాడతాము అంటే ఈ రెండింటిని వేసేసి మన ఫేస్ పైన కనుక ఇలా రుద్దేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ పైన ఉండే మురికి మొత్తం నీట్గా పోతుంది. అలోవెరా మనకి ఫేస్ ప్యాక్ కానీ హెయిర్స్ కానీ అలాగే కడుపులో తిన్న కూడా చాలా మంచిదన్నమాట. అలోవెరా వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇలా మనము అలోవెరాతో మన స్కిన్ పైన అదేనండి మన ఫేస్ పైన కానీ మోచేతుల పైన కానీ రుద్దడం వల్ల స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అలాగే స్కిన్ పైన మచ్చలు ఏదైనా ఉన్నా పోతాయి. అలాగే స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది. ఇది మంచి పంచదార వేయడం వల్ల మంచి స్క్రబ్బర్గా పనిచేసి ఆ పంచదార వల్ల మనకి చేతులకి మురికి అనేది ఎక్కడా లేకుండా నీట్గా పొయ్యి మనము తోమినట్టుగా అయిపోతాయి అన్నమాట. గిన్నెలు కదా తోమితే ఎలా అవుతుందో అలా పంచదారతో రుద్దడం వల్ల అలా అయిపోతాయి. మనకి చాలా బాగా ఫ్రెష్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కొబ్బరి తెచ్చుకుంటాం కదా, కొబ్బరి తెచ్చుకున్నప్పుడు మనం అలానే పెట్టేసామనుకోండి, 1 నెల 2 నెలలు అయితే బాగుంటాయి. తర్వాత ఇంకా లోపలంతా ఈ విధంగా పాడైపోయినట్టుగా అయిపోతూ ఉంటాయన్నమాట. బయటికి చూడడానికైతే చాలా బాగున్నాయి, లోపల చూడండి ఈ విధంగా అయితే అయిపోతున్నాయి. మనకి బయటికి చూస్తే అలాగే ఫ్రెష్గా ఉన్నాయి కదా, అందుకోసమని ఇవి పాడవకుండా మనం తెచ్చినప్పుడే ఇలా కనుక చేసామనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా పాడవవు అనమాట. మనము ఏం చేయాలంటే మనం కొబ్బరి తెచ్చుకున్న వెంటనే చక్కెర డబ్బా ఉంటుంది కదా, చక్కెర డబ్బాలో దీన్ని కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇలా చక్కెర పాడవకుండా ఉంటుంది, తొందరగా అంటే చెమ్మ చేరకుండా ఉంటుంది. అలాగే ఈ కొబ్బరి కూడా నల్లబడకుండా అలాగే పాడవకుండా కుళ్ళిపోకుండా మనకి ఎన్ని నెలలు కాదు కదా, సంవత్సరమైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ప్రతిరోజు బాదము ఇలా వాల్నట్స్ ఇంకా రకరకాల విత్తనాలు అవన్నీ తింటూ ఉంటాం కదా, మనము బాదము నైట్ నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం రాత్రి నానబెట్టలేదు ఉదయం కావాలి తినాలి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా మనము బాదం పప్పుల్ని నానబెట్టకపోయినా సరే ఇప్పుడైతే బాదం పప్పుల్ని అయితే తీసేసుకోండి. ఇక్కడైతే మనం రోజు ఎలా నానబెడతామో ఆ విధంగానే బాదం పప్పులు కానీ వాల్నట్స్ కానీ ఇంకా ఏదైనా సీడ్స్ను తినాలనుకుంటే ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే వేసేయండి. తర్వాత దీంట్లో కొద్దిగా కాంచిన నీళ్ళు అయితే పొయ్యండి. మరీ ఉడకాల్సిన అవసరం లేదు, కానీ వేడెక్కిన నీళ్ళని అయితే పొయ్యండి. ఇలా పోయడం వల్ల మనం నైట్ అంతా నానబెట్టే బదులు ఇలా 1 గంట నానబెట్టేసామంటే మనం నైట్ అంతా నానితే ఎలా అవుతాయో ఆ విధంగా అయితే అయిపోతాయి అన్నమాట. నేను డైలీ ఇలా చేయమని చెప్పడం లేదండి, ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు మనకి బాదం ఖచ్చితంగా తినాలి అన్నప్పుడు ఇలా వేడి నీళ్ళు వేసి నానబెట్టేసామంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఈ చలికాలము చల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా స్వీట్ కార్న్ సూప్ అయితే తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన కడాయి పెట్టేసి దాంట్లో కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిని చిన్నగా కట్ చేసి వేయండి. తర్వాత ఆనియన్స్ అలాగే మీ ఇంట్లో ఏ కూరగాయ ముక్కలు ఉంటే అవన్నీ వేసేసుకోండి. నేనైతే క్యాప్సికము, క్యారెట్ అలాగే పచ్చి బఠానీలు అలాగే బీన్స్ తర్వాత స్వీట్ కార్న్ అన్నీ వేసేసి కొద్దిగా ఉప్పు వేసేసి మగ్గనిచ్చాను అనమాట. తర్వాత దీంట్లో కొద్దిగా కార్న్ పొడి వేసుకొని బాగా కలిపేసేసేయండి వాటర్లో. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూరగాయలు మగ్గిన తర్వాత ఇలా మనకి వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. మనకి సూప్కు సరిపడేంత వాటర్ పోసేసుకొని ఇది వాటర్ మరిగేటప్పుడు ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న కార్న్ పొడి ఉంది కదా, అదైతే వాటర్ని అయితే పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఏదైనా ఉప్పు తక్కువగా ఉంటే ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇది కొద్దిసేపు ఉడకాలి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే దీంట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ కొద్దిగా ఘాటుగా ఉండడానికి అనేసి, తర్వాత ఉప్పు ఏదైనా తక్కువగా ఉంటే ఉప్పు కూడా వేసేసుకోండి. ఇంకా కారం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇది బాగా మరగాలన్నమాట. కొద్దిగా ఇంకా మనకు మిరియాల పొడి అవి ఉడికిన తర్వాత ఇంకా ఇలా ఒక బౌల్లో వేసేసుకున్నాం అనుకోండి, కార్న్ సూప్ అయితే రెడీ అయిపోతుంది. స్వీట్ కార్న్ సూప్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో తింటే సూపర్గా ఉంటుంది. చీకటి పడేటప్పుడు కానీ చలి బాగా పెడుతున్నప్పుడు కానీ తిని చూడండి ఎంత బాగుంటుందో. తప్పకుండా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి.
చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, రెడ్ రైస్ అయితే మీరు చూసారా, తిన్నారా? తింటే కమెంట్ చేయండి. నేనైతే కొత్తగా చేస్తున్నాను. ఇంతకుముందు ఒకసారి అయితే చేశాను, ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. ఇది హెల్త్కి మంచిది, వెయిట్ లాస్ అవుతారని అంటే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక గ్లాస్ అంతా రెడ్ రైస్ని అయితే తీసేసుకోండి. తర్వాత దీన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసేయండి. ఇవైతే నానడానికి చాలా టైం పడుతుందన్నమాట, చాలా గట్టిగా ఉంటాయి ఇవి. ఇవి బాగా కడిగిన తర్వాత ఒక గ్లాస్కు 4 గ్లాసుల నీళ్ళనైతే పోయండి. 4 లేకపోతే 4:30 పోసేసేయండి. పోసేసి ఉదయం నానబెడితే మధ్యాహ్నం వరకు అలానే వదిలేసేయండి. నేనైతే 7కు నానబెడుతున్నాను. ఇది 1 వరకు అలానే పెట్టేశాను అనమాట. 7 నుంచి ఇంకా ఇలా బాగా నానబెట్టేసి మూత పెట్టేసి అలానే వదిలేసేయండి. ఇంకా ఇవి 2 గంటలు, గంట నానబెడతారు, కానీ ఇవి ఎక్కువసేపు నానబెడితే చాలా బాగా అవుతుందన్నమాట. అన్నం స్మూత్గా అవుతుంది, పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఇదిగోండి, నేనైతే ఇప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నానబెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా చూడండి, ఇలా ఎక్కువసేపు నానబెట్టడం వల్ల కలర్ ఈ విధంగా వచ్చేస్తాయి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసేయండి. ఇంకా స్టవ్ను మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టేసి మూత పెట్టేసేయండి. కొద్దిగా కావాలంటే టేస్ట్ కోసం ఉప్పు వేసేసుకోండి. ఇంకా అంతేనండి, బాగా ఉడుకుతుంది. ఇది ఉడికేటప్పుడు ఒకసారి మూత తీసేసేయండి, పొంగిపోకుండా. ఈ విధంగా ఇంకా ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించేసేయండి. ఇంకా మూత పెట్టేసామంటే అదే ఉడికిపోతుంది. మనం ప్రతిసారి దీన్ని కలపాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా అయితే అయిపోయింది. పొడి పొడిగా ఉంది, చాలా బాగుందనమాట. చూడండి, ఇలా ఒత్తితే మెత్తబడిపోతుందనమాట. ఇలా మనకి ఎక్కువసేపు నానబెట్టడం వల్ల పొడి పొడిగా వస్తుంది. ఇది కొద్దిగా పులుసు కూరలకైతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి మంచిది, షుగర్ పేషెంట్లకైతే ఇంకా మంచిదంట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మన ఇంట్లో రకరకాల ఏటీఎం కార్డ్స్, అలాగే పాన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, అలాగే పాస్పోర్ట్ సైజు ఫొటోస్, ఇవన్నీ మనము బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా. మనము బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు ఇన్ని రకాలు పెట్టుకున్నామంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, వెతుక్కోవాల్సి వస్తుంది ఎక్కడ పెట్టామనేసి. అలాంటి ఇబ్బంది లేకుండా మన ఇంట్లో ₹1 ఖర్చు లేకుండా వేస్ట్గా పడేసే వాటితోటి మంచి పౌచ్ని అయితే తయారు చేసుకుందాము. స్టిక్కర్స్ ప్యాకెట్ వాడిన తర్వాత పడేయకుండా ఇలా అయితే చెయ్యండి. ఒక స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకొని అయిపోయిన దాన్ని ఇలా అయితే మడవండి. ఒక సైడ్ ఎక్కువగా, ఒక సైడ్ తక్కువగా ఉండేలా. ఇలా మడిచిన తర్వాత చూడండి, ఇప్పుడైతే పిన్స్ అయితే కొట్టేసేయండి. ఇలా చుట్టూరా పిన్స్ కొట్టేసామనుకోండి, ఇదైతే మనకి పౌచ్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో మన ఇంట్లో మనం వాడే ఏటీఎం కార్డులు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అస్సలు ఇవి పడిపోవు, మనం తీసేంత వరకు కూడా రావన్నమాట. ఇప్పుడైతే మన ఇంట్లో ఏవేవి ఉన్నాయో మనం వాడేటివి పెట్టేసుకోండి. ఆధార్ కార్డు, అలాగే మనకి పాస్పోర్ట్ సైజు ఫొటోస్ కానీ లేదు అని అంటే చూడండి, ఇలా ఓటర్ కార్డు, ఆధార్ కార్డు పెట్టేసుకొని పాస్పోర్ట్ సైజులు అయితే ఈ వెనక సైడు పెట్టేసుకోండి. ఇంకా మనకి టెన్షన్ అనేది ఉండదన్నమాట. అస్సలు ఇలా కొట్టినా కూడా పడడం లేదు. చూడండి, చాలా గట్టిగా అతుక్కొని ఉంటాయన్నమాట. మనకు కావాల్సినప్పుడు మనం తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, పడిపోతాయనే టెన్షన్ ఉండదు. దీనికోసం మళ్ళీ సపరేట్గా డబ్బులు పెట్టుకునే పని కూడా ఉండదు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే లెమన్ వాడిన తర్వాత పక్కన పడేస్తూ ఉంటాము. లేదు అని అంటే ఇలా హాఫ్గా కట్ చేసినది ఇంకా హాఫ్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఒకటి వాడుతుంటాము, ఇంకొకటి అలా వేస్ట్ అయిపోయినా వాడిపోయినా సరే ఈ విధంగా అయితే చేయండి. ఆ నిమ్మకాయ హాఫ్ మిగిలిన దానిపైన కానీ, లేదంటే రసం పిండిన ఆ తొక్క పైన కానీ ఈ విధంగా కొద్దిగా డెటాల్ అయితే వేయండి. డెటాల్ వేసేసి దీన్ని మనము స్టవ్ కింద కానీ, స్టవ్ గట్టు పైన కానీ, లేదంటే స్టవ్ పైన కానీ, ఎక్కడైనా కిటికీలో కానీ పెట్టామనుకోండి, ఎక్కడెక్కడైతే బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కనుక పెట్టేశామంటే ఆ స్మెల్కి అస్సలు రావు అనమాట. ఈ లెమన్ స్మెల్ అలాగే డెటాల్ స్మెల్కి పారిపోతాయి ఇంట్లో నుంచి. ఒక్క బల్లి కూడా, ఒక్క బొద్దింక కూడా ఉండదు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మన ఇంట్లో ఎటువంటి కెమికల్స్ లేని ఆల్ అవుట్ లిక్విడ్ అయితే తయారు చేసుకుందాము. ఈ లిక్విడ్ వల్ల ఆస్తమా పేషెంట్లకు కానీ, చిన్నపిల్లలు ఉన్నా కూడా చాలా మంచిదన్నమాట. మామూలుగా మనం బయట మార్కెట్లోవి తెచ్చి వాడుతూ ఉంటాం కదా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు, అలాగే ఆస్తమా పేషెంట్లు ఉన్నప్పుడు ఆ స్మెల్ అనేది వాళ్ళకి పడదన్నమాట. ఇంకా అలాంటప్పుడు మనము ఎటువంటి కెమికల్స్ లేని ఇంట్లోనే మనం లిక్విడ్ని అయితే తయారు చేసుకోవచ్చు. దీనికి డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు.
ఉండదు. చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఎవరికైనా పడుతుంది. అలాగే దోమలు కూడా ఒక్క దోమ కూడా ఇంట్లో అయితే ఉండవన్నమాట ఈ స్మెల్కి. ఒక 4 కర్పూరం బిళ్ళలు, అలాగే ఒక 4 లవంగాలు, కొద్దిగా చెక్క తీసేసుకొని మెత్తగా పొడిగా దంచండి. ఈ విధంగా దంచిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా లిక్విడ్ దాంట్లో వేసేసేయండి. బాటిల్లో వేసేసి ఇప్పుడు మన ఇంట్లో వేప నూనె ఉంటే వేప నూనె, లేదంటే ఇది అండి మస్టర్డ్ ఆయిల్, అంటే ఆవాల నూనె ఉంటుంది కదా, మస్టర్డ్ ఆయిల్ అదైతే వేయండి. వేసేసి ఇప్పుడు ఇది పెట్టేసేసి ఇంకా మనం ఆల్ అవుట్కు పెట్టేసినామనుకోండి, ఈ లిక్విడ్ మనం ఆన్ చేసామనుకోండి పెట్టేసి, ఈ లిక్విడ్ వల్ల ఒక్క దోమ కానీ అలాగే ఏదైనా చిన్న చిన్న పురుగులు కానీ ఉండవన్నమాట. ఈ స్మెల్కి అస్సలు దోమలకు పడదు. అలాగే ఇంట్లో నుంచి పారిపోతాయి. చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళున్నా ఎవరికైనా సరే ఈ స్మెల్కి ఇంకా మనకి ఫ్రీగా ఊపిరాడడము, ఇల్లంత మంచి వాసనతో ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఉండే గోల్డ్ని అయితే తీసుకొని వెళ్తూ ఉంటాము. అది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం వల్ల ఒక్కొక్కసారి పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. పౌచ్లో పెట్టుకుంటూ ఉంటాము. అది పొరపాటున పడిపోతుందనో లేదంటే ఎవరైనా కొట్టేశారని భయపడుతూ ఉంటాము. అలాంటి టెన్షన్ లేకుండా మనం ఇంట్లో పెట్టిపోకుండా మనం పోయేటప్పుడు ఈ విధంగా ఈజీగా అయితే తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. చూడండి చెంపచారలు, పాపిడి బిళ్ళ, అలాగే మన ఇంట్లో ఉండే ఏదైనా సరే మాటిల్ కానీ ఇంకా గోల్డ్ చైన్స్ అయినా అలాంటివి ఏదైనా సరే మనము ఈ విధంగా అయితే పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి ఇలా ఒక్కొక్క సెట్ నేనైతే చెంపచారలు మాటిల్ అయితే పెడుతున్నాను. చూడండి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఇది నాప్కిన్లో ఉన్నట్టుగా ఉంటుంది. అసలు దీంట్లో గోల్డ్ పెట్టామని ఎవ్వరు గుర్తుపట్టరు. మనం బ్యాగ్ను అక్కడే పెట్టేసినా కూడా ఎవ్వరు తీయరనమాట. ఎందుకు అని అంటే దీంట్లో పౌచ్లు అవి అంటే తీసుకుంటారు, కానీ ఇలా కర్చీపుల్ని ఎవరు తీసుకుంటారండి. ఈ విధంగా మనము పెట్టేసుకొని అలాగే మనకి ఇలా చెంపచారలైనా లేదంటే పాపిడి బిళ్ళనైనా దేన్నైనా సరే ఈ విధంగా అయితే పిన్నిస్లో కుచ్చేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఇంకా చుట్టేసేయండి. మన ఇంట్లో ఏదైనా రింగ్స్ ఉన్నా కూడా, లేదు అని అంటే ఇంకా చైన్లు ఏదైనా సరే ఇలా పెట్టేసేసి మనం ఇలా పెట్టేసినామంటే చూడండి అస్సలు దీంట్లో మనము గోల్డ్ పెట్టినట్టు కూడా ఎవరు గుర్తుపట్టరు. కానీ దీన్ని ఇంకా మళ్ళీ మనం ఓపెన్ చేయడం అలా చేయకుండా బ్యాగ్లో మాత్రమే పెట్టేసుకోవాలండి. మళ్ళీ సపరేట్గా మనం వాడడానికని ఇంకొక నాప్కిన్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి ఇది కర్చీప్ అనుకుంటారు. అలాగే మీరు ఊర్లకు వెళ్ళేటప్పుడు గోల్డ్ని ఎలా క్యారీ చేస్తారనేది కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. నెక్స్ట్ టిప్ అండి 13th టిప్. చూడండి మనమైతే ఎక్కడైనా మనకి ఏదైనా కొన్నప్పుడు చేంజ్ తీసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున ఇలాంటివి నోట్లు వస్తూ ఉంటాయి. లేదంటే కొంతమంది కావాలని కూడా ఇస్తూ ఉంటారు. 10 రూపీస్ అయితే ఏం పర్లేదు, కానీ 100 కానీ 500 కానీ లేదంటే ఏదైనా 50 రూపీస్ అలాంటివి ఇచ్చినప్పుడు మనం దాన్ని 10 రూపీస్ని అయితే సర్లే పోనీలే అనుకుంటాం. కానీ ఎక్కువ డబ్బులు అయితే కనుక మనం ఇది చినిగిపోయిందని బాధపడుతూ ఉంటాము. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా మనకి ఎక్కడైతే చిరిగిపోయిందో ఆ ప్లేస్లో కొద్దిగా క్యాండిల్ని వెలిగించేసి దాన్ని ఇలా ఆ మైనాన్ని కనుక వేసామనుకోండి, చూడండి అస్సలు ఇది చిరిగిపోయిందా అని గుర్తుపట్టలేనట్టుగా అతుక్కుంటుందన్నమాట. అసలు అతికించినట్టుగా కూడా ఎవ్వరికీ తెలియదు. ఏ నోట్ అయినా సరే ఈ విధంగా అయితే అతికించి చూడండి, ఇంకా టెన్షన్ అనేది మనకు అస్సలు ఉండదన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఎంత బాగుందో, అసలు ఇక్కడ అతికించినట్టు కూడా తెలియదు. ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, మనము దోశలోకి వేసుకున్న ఎర్రకారం ఉంటుంది కదా, రాయలసీమ స్పెషల్ ఎర్రకారంను ఈ విధంగా అయితే తయారు చేసేసుకోండి. చాలా సింపుల్ అండి. రెస్టారెంట్లో తిన్నప్పుడు ఎంత బాగున్నాయి దోశలు అనుకుంటూ ఉంటాం కదా, ఆ దోశల్ని మనం కూడా ఇంట్లోనే వేసుకోవచ్చు. ఈ మనము ఎర్రకారం ఉంటే ఫస్ట్ అయితే 2 ఆనియన్స్ని కట్ చేసేసి మిక్సీ జార్లోకి అయితే వేయండి. అలాగే ఒక టమాటా పండును కూడా కట్ చేసి వేయండి. అలాగే తగినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేయండి. కొద్దిగా కొత్తిమీర వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఇప్పుడైతే మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఇది మెత్తగా పట్టుకోవాలన్నమాట ఆనియన్స్ లేకుండా, ఎందుకంటే మనము దోశ పైన వేస్తున్నాం కాబట్టి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోండి. ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా పట్టేసుకోవాలన్నమాట. ఇలా పట్టేసుకున్నామంటే ఇంకా ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. కారం అయితే మీ ఇష్టం అండి. కారం పొడి ప్లేస్లో ఎండు మిరపకాయలను కూడా వేసుకోవచ్చు. ఏదైనా సరే, ఎండుమిర్చి అయినా సరే లేదంటే ఎండుమిర్చి ప్లేస్లో కారం అయినా సరే ఏదైనా వేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలనే వేసేసుకోండి.
ఈ విధంగా వేసి మనం మిక్సీ పట్టేసుకున్నామంటే ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది. దీన్ని దోశ వేసుకున్న తర్వాత దానిపైన వేసుకొని కొద్దిగా కాల్చుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ఇది ఒక్కరికి ఉపయోగపడే టిప్ అండి. చూడండి, మనమైతే ఆయిల్ ప్యాకెట్ని ఆయిల్ పోసుకున్న తర్వాత కెటిల్లోకి ఈ ప్యాకెట్ని అయితే పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి. మనకైతే ఆయిల్ అయిపోయింది అనుకుంటాం, కానీ దాంట్లో అయితే చాలా ఆయిల్ అయితే ఉండిపోతుందన్నమాట. చూడండి, ఇలా చేతిపైన వేయంగానే ఎంత ఆయిల్ వచ్చేసిందో. అందుకోసమని మనం దీన్ని వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే చేయండి. అలాగే వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఆఫీసులకు వెళ్ళేటప్పుడు ఉదయాన్నే హడావిడి పడుతూ ఉంటాం కదా, ఇంకా అలా కాకుండా మనం నైట్ టైంలో కానీ ఫ్రీగా మనకి పని అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా పిండిని ఆయిల్ ప్యాకెట్లో వేసేసి తగినంత ఉప్పు వేసేసి అలాగే కొద్దిగా వాటర్, మనకి తెలుస్తుంది కదండి ఈ పిండికి ఎంత వాటర్ పడుతుందనేసి, వాటర్ పోసేసుకొని ఈ విధంగా చేత్తో కలిపే పని లేకుండా ఈ విధంగా అయితే మనం కవర్లో వేసేసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసామనుకోండి, పిండి మొత్తం నీట్గా కలిసిపోతుందన్నమాట. చూడండి, ఇలా నీట్గా కలిపేసేసుకొని తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. ప్లేట్లోకి వేసేసుకొని చూడండి, ఇలా అయితే అయ్యింది. దీంట్లో కొద్దిగా గట్టిగా ఉంటే కనుక కొద్దిగా వాటర్ వేసేసుకోండి. ఇంకా ఆయిల్ అయితే ఒక్క చుక్క కూడా వేయద్దండి, ఎందుకంటే ఇది ఆయిల్ ప్యాకెట్లోనే వేసి కలిపాం కాబట్టి ఆయిల్ చాలా ఉంటుంది దీంట్లో. అందుకోసం అనేసి చూడండి, అలాగే స్మూత్గా కూడా ఉంటుంది పిండి, అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలైనా పూరీలైనా పుల్కలైనా పిండిలో ఇలా ఆయిల్ ప్యాకెట్లో కలపడం వల్ల. తర్వాత మనకి తగినంత వాటర్ పోసేసుకొని మొత్తం ఈ విధంగా అయితే కలిపేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, పిండి అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుందన్నమాట. తర్వాత ఈ విధంగా మనం మొత్తం కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్నామంటే చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో పిండి. లేదు అని అంటే ఇలా మనం నీట్గా కలిపేసేసుకున్న తర్వాత దీన్ని అదే కవర్లోనే పెట్టేసుకోవాలన్నమాట. ఆ పిండి కలుపుకున్నాం కదా ఆయిల్ ప్యాకెట్, ఆ ప్యాకెట్లోనే పెట్టేసుకోండి. ఇంకా నల్లబడకుండా ఉంటుంది పిండి. మళ్ళీ మీరు ఈరోజు చేసుకోకుండా రేపు వరకు చేసుకున్నా కూడా అలానే ఉంటుంది. తర్వాత ఇంకా మీరు చేసుకునేటప్పుడు ఈ విధంగా పులకలను అయితే పులకలకు కాల్చుకోవాలంటే పులకలకి, అలాగే పూరికి కావాలంటే పూరికి, చపాతీకి కావాలంటే చపాతీకి అయితే రుద్దేసుకోండి. నేనైతే ఇప్పుడు పూరి చేసి చూపిస్తున్నాను. మన ఇంట్లో ఆయిల్ తక్కువగా ఉంది అన్నప్పుడు మనం పూరి చేసుకోవాలంటే భయపడుతూ ఉంటాం కదా, ఆయిల్ లేదు, ఆయిల్ సరిపోదేమో అని. అలాగే బంధువులు వచ్చినప్పుడు కూడా చేయాలంటే ఆయిల్ తక్కువగా ఉంది అని అనుకుంటూ ఉంటాము. ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు కూడా మనమైతే నచ్చినట్టుగా పూరీలను అయితే చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా కుక్కర్లో ఆయిల్ వేసేసి వేడి చేసేసి తర్వాత ఆ కుక్కర్లోనే మనం పూరీలు కాల్చుకున్నామంటే తక్కువ ఆయిల్ ఉన్నా కూడా మనకైతే పూరీలు పొంగుతూ వస్తాయన్నమాట. కుక్కరు ఇలా కిందికి ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ కొద్దిగా వేసినా సరే మనకైతే పూరీలు అనేది బాగా పొంగుతాయి. అదే వెడల్పుగా ఉండే కడాయిలో అయితే చాలా వేయాలి కాబట్టి ఆయిల్ని, అలా కాకుండా ఇలా కుక్కర్లో వేసి చూడండి. అలాగే ఒక్కొక్కసారి మనకి కడాయిలు కనిపించినప్పుడు లేదంటే కడాయిలు సింక్లో అలా ఉన్నప్పుడు వాటిని మళ్ళీ కడిగి కాల్చుకోవాల్సిన పని లేకుండా ఈ విధంగా కుక్కర్ ఖాళీగా ఉందనుకోండి తక్కువ ఆయిల్ పడుతుంది. అలాగే మనకి చిట్లకుండా ఉంటుంది. అలాగే కాల్చుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. వేసినప్పుడు కూడా చిట్లదనమాట. చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మనకి తక్కువ ఆయిల్లో పొంగుతూ వచ్చే పూరీలను కూడా తయారు చేసుకోవచ్చు. చాలా ఉపయోగం కదండి ఈ కుక్కర్ వల్ల. ఇలా మనకి కడాయి లేనప్పుడు కానీ, లేదు అని అంటే చిడుతుంది వేసినప్పుడు అన్నప్పుడు కానీ, లేదంటే తక్కువ ఆయిల్లో కాల్చుకోవాలన్నప్పుడు కూడా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు నచ్చినట్టుగా పూరీలను అయితే చేసేసుకోండి, తక్కువ ఆయిల్ ఉన్నా కూడా. సో ఇవండి ఈరోజు 15 రకాల టిప్స్. నచ్చాయా అండి? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.